హాయ్ అందరికీ. ఇవాళ అయితే ఇంకా దోసపిండి అయితే ఇంట్లో అయిపోయిందనమాట. ఇంకా పొద్దున్నే లేచి ఇలా మొత్తం నానబెట్టేద్దామనేసి ఇంకా పచ్చనిపప్పు, మెంతులు, బుడ్డ శనగలు, ఉద్దిపప్పు, తర్వాత రేషన్ బియ్యం మొత్తం ఇలా కలుపుకొని మొత్తం నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నామంటే దోశ అయితే సూపర్గా వస్తుందండి. ఇంకా ఉద్దిపప్పు అయినా, శనగపప్పు అయినా, తర్వాత బుడ్డ శనగలు ఇవన్నీ కూడా హెల్దీనే కదా. ఇంకా పిల్లలైతే ఇలా మనం దోశలో వేసేస్తామంటే హ్యాపీగా తినేస్తారనమాట. హెల్దీ కూడా అనమాట హెల్త్కి. సో మొత్తం ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. సో నానబెట్టుకున్నప్పుడు బాగా మనకి మెత్తగా కూడా వస్తుంది గ్రైండ్ చేసుకుంటే. చూడండి ఇలా నానబెట్టుకోవాలన్నమాట. చూడండి 2 గంటల సేపు తర్వాత ఇలా నానిందనమాట. ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకొని చూడండి గుల్లగా వచ్చింది పిండి ఎలా వచ్చిందో. సో సూపర్ కదా. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిందనుకో దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇంకా మొత్తం ఇలా చేసేసి దోశలు అయితే ఇంకా రెడీ చేసేస్తాను అనమాట. పిల్లలైతే మా వారైనా సరే హ్యాపీగా తిన్నారనమాట. చాలా క్రిస్పీగా వచ్చింది. నాన్ వెజ్కైనా, చట్నీకైనా, దేనికైనా బాగుంటుంది ఈ దోశ. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేనైతే చేశాను, నాకైతే బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి, ఓకేనా, మర్చిపోకుండా. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా కూడా చూడని వాళ్ళు కూడా చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. సో మొత్తం ఇలా చూడండి ఎలా వచ్చిందో దోశ. చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదండి. తింటూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట. దీనికైతే నేను మటన్ కర్రీ లాగా చేస్తాను అనమాట, కుర్మాలాగా. ఇంకా నాన్ వెజ్ అంటే ఇంకా అద్దరిపోతుంది కదా దోశకైతే. మొత్తం ఇలా చేసుకొని పిల్లలకైతే ఇలా సర్వ్ చేసేస్తాను అనమాట. సో అదనమాట అండి ఇవాళ అయితే పప్పులతో వేసిన దోశ అనమాట, క్రిస్పీ దోశ. సో ఓకే అందరికీ బాయ్ అండి.